హాయ్ అండి. ఈరోజు మనం స్టోరబుల్ స్నాక్ చూద్దామండి. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు అదే టేస్ట్‌తో అంతే క్రంచీగా ఉంటాయి. అయితే దీనికోసం ముందుగా ఒక 2 కప్పుల మైదా తీసుకున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇందులో 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేశాను. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకుని ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలాగైతే గట్టిగా కలుపుకుంటామో అదే విధంగా మనం ఈ పిండి అంతా కూడా వాటర్ పోసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకుని అరగంట నుంచి గంట వరకు పిండిని బాగా నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మనం వాటర్ పోసాం కదండి, అది కొంచెం స్మూత్ అవుతుంది. ఇలా పక్కన పెట్టేసుకునేటప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పిండి అంతా కూడా అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఒక గంట తర్వాత తీసి చూడండి, ఈ విధంగా పిండి అంతా కూడా కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా మనం గులాబ్ జామున్కి ఎలా అయితే చిన్న చిన్న బాల్స్ చేసుకుంటామో అదే సైజుతో పిండి అంతా కూడా మనం బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఒకేసారి చేసి పెట్టేసుకోవాలండి. ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా మనం గవ్వలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ సైజులో మనం బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం ఇలా ఒక్కసారి చేసి పెట్టేసుకోవచ్చండి. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్నాక్ గాను, అదేవిధంగా పెద్దవాళ్ళకి కూడా టీ టైం స్నాక్ గాను చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర గవ్వలు చేసుకునే చెక్క ఉంటే దాంతో మనం ఈజీగా దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసేసి మనం చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. షుగర్ పేషెంట్లు కూడా స్వీటా అనుకునేటప్పుడు ఇలా కొంచెం ఉప్పు కారంతో హాట్గా టీ టైంలో చాలా బాగుంటుంది తినేందుకు. స్టవ్ మీద ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసి పెట్టుకున్న ఈ గవ్వల్ని ఆయిల్లో వేసుకుని లో ఫ్లేమ్లోనే మ్యాక్సిమం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు ఉడికి క్రంచీగా తయారవుతాయి. లేదంటే ఇలా మనం అన్నీ కూడా వేసేసి ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం లోపల వరకు ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వస్తాయండి. ఆ కలర్ వచ్చేటప్పుడు మనం ఇవన్నీ కూడా ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. మనకి చాలా మంచి స్నాక్ కూడాను. ఈ విధంగా మనం అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మైనస్ ఫుడ్ అండ్ మైనస్ స్టోరీస్లో మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, అలాగే స్టోరీస్ ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా రెసిపీ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి ఇవన్నీ కూడా సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకుని చిటికెడు చాట్ మసాలా వేసేసి అలాగే ఫ్రై చేసుకున్న కరివేపాకు ఇందులో వేసేసుకుని ఒక్కసారి అంతా కూడా బాగా కలిపేసుకుంటే చాలా క్రంచీగా టేస్టీగా మనకి ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.